పాకిస్తాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరుగుతున్న యుద్ధం విషయంలో పాకిస్తాన్ ఒక అడుగు వెనక్కి తగ్గింది అని చెప్పుకోవచ్చు. తాజాగా ఆ దేశం ఈ యుద్ధాన్ని మేము రంజాన్ మాసం ముగిసే వరకు ఈ యుద్ధాన్ని ఆపివేస్తూ ఉన్నాం. మేము భవిష్యత్తులో ఎటువంటి అటాక్స్ ఆఫ్ఘనిస్తాన్‌పై చేయబోము అనే విధంగా ప్రకటన చేసింది. అయితే రీసెంట్‌గానే పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్‌లోని ఒక డ్రగ్ రిహాబిలిటేషన్ సెంటర్‌పై దాడి చేసింది. అందులో ఏకంగా 400 మంది వరకు మృతి చెందారు. జనరల్‌గా అంతర్జాతీయ జెనీవా చట్టాల ప్రకారం ఏ దేశం కూడా ఇతర దేశాల్లోని హాస్పిటల్‌పై, స్కూళ్ళపైన దాడి చేయకూడదు. కానీ పాకిస్తాన్ కావాలనే ఈ రిహాబిలిటేషన్ సెంటర్‌పై దాడి చేసి 400 మందిని చంపేసింది. దీనిపై అంతర్జాతీయంగా తీవ్ర ఒత్తిడి వస్తుంది. అందరూ కూడా ఆఫ్ఘనిస్తాన్‌కే సపోర్ట్ చేస్తూ ఉన్నారు. మన ఇండియా కూడా మేము పూర్తిగా ఆఫ్ఘనిస్తాన్‌కే సపోర్ట్ చేస్తూ ఉన్నాం. రంజాన్ మాసంలో మీరు ఇలాంటి పని చేయడం ఏంటి? ఇది చాలా హేయకరమైన చర్య అని పాకిస్తాన్‌ని తిట్టిపోసాం. దీంతో పాకిస్తాన్‌కు వణుకు పుట్టినట్టు తెలుస్తుంది. భవిష్యత్తులో మనం గనక ఇదే విధంగా యుద్ధాన్ని కొనసాగిస్తే ఖచ్చితంగా అంతర్జాతీయ సమాజం అంతా మాకు వ్యతిరేకంగా తయారవుతుంది. అప్పుడు ఆఫ్ఘనిస్తానే విజయం సాధించే అవకాశాలున్నాయి అని ఆ దేశం భయపడుతుంది. అందువల్లనే తాజాగా ఇలాంటి ప్రకటన చేసిందే తప్ప రంజాన్ మాసం అనేది ఒట్టి సాకు మాత్రమే అని చెప్పుకోవచ్చు.